చెప్పులు ఇది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నెల్లూరు బీచ్కి అయితే వచ్చినాం. నేను శివగాడు, ముత్యంగాడు ముగ్గురం అయితే వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చెప్పులు చెప్పులే మావా. లైఫ్ అన్నాక ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే బతకడమే వేస్ట్. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు చెప్పండి? చదువు అవన్నీ తర్వాత చూసుకున్నాం, ముందు బీచ్కి వచ్చేయండి, ఎంజాయ్ చేద్దాం. పెడతాం చూడండి ఫ్రెండ్స్, ఇదేమి చేప. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చేప చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో, కుళ్ళిపోయింది. ఇప్పుడైతే మేము మైపాడు బీచ్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, చేప కుళ్ళిపోయింది, అందరూ తిరుగుతారు. ఏం లేదు ఫ్రెండ్స్, మీ అందరికీ అయితే ఒక విషయం చెప్తాం. చూడండి మామ, లైఫ్లో ఎంజాయ్మెంట్ లేకపోతే మనం ఏ పని చేసినా వేస్టే చెప్తున్నాం. చూడండి, మనిషికి లైఫ్ ఒక లైఫే ఉండేది, మళ్ళీ నువ్వు మనిషిగా పుడతావో లేదో కూడా నీకే తెలియదు. సో ఉండేన్ని రోజులు మంచిగా ఎంజాయ్ చేయాలనేది నా ఒపీనియన్. అంతే, అతన్ని కాలేజీలో ఏదైంది గుడిసెట్టి వ్యవహారాలు చేయాలని కాదు, చదువుకోవాలా, ఎంజాయ్ కూడా చేయాలా, అన్నీ ఉండాలా లైఫ్లో. ఏది లేకపోతే వేస్ట్, బతకడమే వేస్ట్ అని అడిగితే. లేకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్? వచ్చేయండి ఫ్రెండ్స్ బీచ్కు. చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, లైఫ్ అన్నాక మనిషి పుట్టుకన్నాక ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే వాల్యూ లేదు. చూడండి, మేమైతే బీచ్కి వచ్చినాం. మనిషికి రెండో బతుకు ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు ఫ్రెండ్స్. నెక్స్ట్ జన్మలో ఎట్ట పుడతారో కూడా మనకు తెలియదు. సో ఉన్నప్పుడే మనం చాలా ఎంజాయ్ చేయాలన్నమాట. సో మా మాదిరి యాక్చువల్గా అయితే మేము ఎగ్జామ్ కోసం వచ్చినాము, కానీ మనం లైఫ్ ఎంజాయ్ చేయాలి కాబట్టి వచ్చేసాం ఫ్రెండ్స్. నా మాటిని అంతపాటు ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి లైఫ్లో. మనం ఏదైనా హ్యాపీనెస్ కోసం ఏదైనా చేసేది, ముందైతే హ్యాపీగా ఉండాలి, తర్వాత ఏదైనా. చూడండి బీచ్ అంతా అందంగా ఉందో. బీచ్కి వచ్చేయండి ఫ్రెండ్స్, ఆడుకుందాం.